హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పి పచ్చిమిరపకాయ బజ్జీలు ఎలా వెయ్యాలి అంటే నేను చెప్తాను. ఓకేనా? వినండి. మా స్టైల్‌లో పచ్చిమిర్చి బజ్జీ ఎలా వేస్తానో చూడండి. శనగపిండిలో కలుపుకొని, సాల్ట్ ఏసుకొని, కారం వేసుకొని, మసాలా పౌడర్ ఏసుకొని, కొంచెం సోడా పొడి వేసుకొని, బాగా కలుపుకొని, మిక్ మిక్చర్ ఉన్నాయి కదండీ! అదే పచ్చిమిర్చి. ఆ పచ్చిమిర్చిని బాగా నాట్లు పెట్టుకొని, ఇవి బాగా పిండి ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాక పక్కన పెట్టుకొని, మళ్ళీ తీసుకొని అప్పుడు వేసుకోండి. సూపర్ ఉంటాయండి బాబు! ఈ బజ్జీలు మళ్ళీ వదలరా. మా స్టైల్‌లో నేనెలా చేస్తానో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మిర్చికైతే మాత్రం చాకుతో నాట్లు అలా పెట్టుకోండి. ఎందుకంటే మనం వాము పెట్టుకుంటాం కదండీ! బయటైతే వాము పెట్టేసి ఇస్తారు. ఇంకా మనమైతే వాము పెట్టుకోలేదు. డైరెక్ట్ బజ్జీ కింద వేసుకుంటున్నాం. అందుకనేసి నేను నాట్లు పెట్టి అవి పేలిపోతాయండి. అందుకనేసి నాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పిండి తయారు చేసుకున్నాం కదండీ! ఆల్రెడీ ఇంకో వేడి నూనె కాగాక మిర్చి తీసుకుని దీంట్లో వేసుకోండి. బాగా మరిగి నూనెలో వేసుకుంటే శనగపిండి మాడిపోద్ది కదండి. అందుకే కొంచెం జస్ట్ అలా వేసుకోండి. ఈ మిర్చి బజ్జీ చూడండి ఎంత బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం అండి. మేమైతే అలాగే తింటాం. ప్రతిరోజు వేసుకోకపోయినా ఎప్పుడో ఇంట్లో వండాలన్నా నేనైతే అలాగే చేస్తానండి. సేమ్ ఇంకా బయట వచ్చినట్టే వస్తాయండి సేమ్. చూడండి నా స్టైల్లో అయితే బజ్జీ చూసారా, మిర్చర్ బజ్జీయా. ఓకే, మళ్ళీ ఇంకో ట్రిప్ వేద్దాం. మళ్ళీ సెకండ్ రౌండ్ అండి. ఇప్పుడు కూడా మళ్ళీ డబల్ కోటింగ్ వేసుకోవాలి కదండి. అందుకనేసి అయితే ఇంకా ఒక కోటింగే వేసాను. దీంట్లో ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని, కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొనండి అలా మధ్యలో పెట్టుకుని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. బయట బండి మీద దొరికే బజ్జీ అండి. బజ్జీలు చూసారా, బజ్జీలు ఎంత బాగా వచ్చాయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా కావాలితే తినండి, నేనేమనుకోను. ఓకేనా? బాగున్నాయా మిర్చి బజ్జీ? ఎలా ఉన్నాయో చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.